నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. పార్లమెంట్ సమావేశాల్లో విపక్ష నేత రాహుల్ గాంధీ కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వాటికి సంబంధించి కూడా సభ్యుల నుంచి సమాధానాలు రాబడుతున్నారు. ఒకంత వేగంగానే ఆయన మాట్లాడుతూ ఉన్నారు. చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్ని కూడా చర్చిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈవీఎంస్ కి సంబంధించి కూడా ఒక చర్చ అయితే వస్తూ ఉంది. వాటికి సంబంధించి కూడా ఆయన లేవనెత్తిన ప్రశ్నకు సంబంధించి ప్రస్తుతం మనకి వార్త వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి, అనలైజేషన్ ఇవ్వడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, పార్లమెంట్ లో జరుగుతున్నటువంటి డిస్కషన్స్ కు సంబంధించి ముఖ్యంగా రాహుల్ గాంధీ లేవనెత్తుతో ఉన్నటువంటి విషయాలు చాలా కీలకమైన ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. అండ్ మోరోవర్ ఈవీఎంస్ కి సంబంధించి కానీ, అలాగే అంతకుముందు ఆయన ప్రస్తావించిన అంశాలు కానీ, ఇవన్నీ బాగా చర్చించుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మీ వెర్షన్ ఏంటి, ఏం చెప్తారు? ఇక్కడ రాహుల్ గాంధీ గారు నిన్న ఏమన్నారంటే, ఓటర్ లిస్ట్ లో తీవ్రమైన అవకతవకలు అంటున్నాయి అని చెప్పేసి ఆయన పార్లమెంట్ లో లేవనెత్తడం జరిగింది. అలాగే మమతా బెనర్జీ గారు కూడా పశ్చిమ బంగాల్లో ఓటర్ ఐడి నంబర్ ఇస్తుంది ఎలక్షన్ కమిషన్. దాంట్లో బీహార్ లో ఉన్న ఓటర్ ఐడీలు కూడా పశ్చిమ బంగాల్లో వచ్చేసినాయి. అంటే ఒకే వ్యక్తికి ఒకే ఓటర్ ఐడి బీహార్ లో ఉంది, పశ్చిమ బంగాల్లో కూడా ఉంది. ఇవన్నీ ఆధారాలతో సహా ఆమె బయట పెట్టడం జరిగింది. ఇక్కడ మన బాధాకరమైన విషయం ఏంటంటే, హర్యానాలో అలాగే మహారాష్ట్రలో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతున్నాయి అన్నప్పుడు మమతా బెనర్జీ ఈవీఎంల ట్యాంపరింగ్ ఏమి జరగట్లేదని మమతా బెనర్జీ, ఫారూక్ అబ్దుల్లా అప్పుడు మాట్లాడారు. కానీ తన దాకా వచ్చేటప్పుడు కల్లా మమతా బెనర్జీకి కనువిప్పు కలిగింది. అంటే తనకి నొప్పి కలిగినప్పుడు మాత్రమే అప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడితే లేదు లేదు అలాంటిది ఏమి అన్న మమతా బెనర్జీ ఇప్పుడు తన దాకా నొప్పి తెలిసేటప్పుడు కల్లా ఆ చురుకు తనకు కూడా తగిలేటప్పుడు కల్లా చేతులు గాలి ఇప్పుడు ఆమె కూడా లబోదీపం అంటున్నారు. సో ఇక్కడ మనం భారతదేశంలో చాలా మంది ఏమంటుంటే, పాకిస్తాన్ ఒక ప్రజాస్వామ్యపు దేశమా, అక్కడ మిలిటరీ వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేసేసి ప్రధానమంత్రిని కూలదోసి ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకుంటారు అని మనం అవహేళన చేస్తూ ఉంటాం పాకిస్తాన్ని. మన భారతదేశంలో కూడా మిలిటరీ ఆ పని చేయట్లేదు, కానీ ఈవీఎంల ద్వారా అదే జరుగుతుంది. ఎస్పెషల్లీ ఈవీఎం ద్వారా అంటే ఇప్పుడు కాదు, 2022 నుంచి జరుగుతుంది. 2022 ఉత్తరప్రదేశ్ ఎన్నికలప్పటి నుంచి మనం గమనిస్తే ప్రజాభిప్రాయము లేదా పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు ఒక రకంగా ఉంటే ఈవీఎం ఫలితాలు దానికి పూర్తి భిన్నంగా ఉంటున్నాయి. సో ఇవన్నీ చూస్తే మనం ఖచ్చితంగా ఈవీఎం లో అవినీతి జరుగుతుంది, అవకతవకలు జరుగుతున్నాయని మనము అనక తప్పదు. అవునండి, అవును. ఈవీఎం విషయంలో ఎన్నికల కమిషన్ వైఖరి చాలా ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, సుప్రీంకోర్టు ఈ 2024 ఏప్రిల్ 26 నాడు ఒక ఆర్డర్ ఇచ్చింది. ఎవరికైనా సరే ఈవీఎంల మీద అనుమానాలు ఉంటే దాని మీద తన నియోజకవర్గంలో 5% ఈవీఎంలని పరిశీలించుకునే వెసులుబాటు ఆ నియోజకవర్గంలో పోటీ చేసిన 2, 3వ స్థానంలో ఉన్న అభ్యర్థులకు ఇచ్చింది. అంటే మొదటి వ్యక్తి గెలిచిన అభ్యర్థి అవుతారు, 2వ స్థానంలో 3వ స్థానంలో ఉన్న అభ్యర్థులకి మీ నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే మీకు అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాలు ఉన్న వాటిల్లో 5% పోలింగ్ స్టేషన్లు ఎంచుకుని వాటిలో ఈవీఎం విచారణ చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది. సార్, ఈ విషయంలో మీరు ఇచ్చినటువంటి రిఫరెన్స్ కూడా చాలా మంది యూజ్ చేస్తున్నారని తెలిసింది. అంటే మీరు వర్తమాన రాజకీయాలకు సంబంధించి రియాక్షన్స్ లో భాగంగా ఈ విషయంలో హర్యానా మా ఎమ్మెల్యేలు గతంలో 2 సార్లు పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు దానిని ఆధారాలు లేవని తిరస్కరించింది. ఆ తర్వాత నేను కొన్ని పాయింట్స్ రాసి ఈ పాయింట్స్ ఆధారంగా మీరు పిటిషన్ వేయండి అని వాళ్ళకి సూచించడం జరిగింది. అందులో భాగంగా సర్వ్ మిత్తర్ అనే అభ్యర్థి నేను ఇచ్చిన పాయింట్స్ లో ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అది విచారణకి స్వీకరించడం జరిగింది. దానిలో భాగంగా నేను లేవనెత్తిన 11 అంశాలలో 2 కీలక అంశాలు సుప్రీంకోర్టు ఆల్రెడీ ఎన్నికల కమిషన్ కి చివాట్లు కూడా పెట్టింది. ఏంటంటే, మీరు ఈవీఎం వెరిఫికేషన్ కాకముందరే డేటా ఎందుకు డిలీట్ చేస్తున్నారు? అవునవును, గతంలో కూడా చర్చించాం మన విషయాన్ని. అవును, ఆంధ్రప్రదేశ్ లో అదే జరిగింది. అవును, ఆంధ్రప్రదేశ్ లో మీరు ఎలక్షన్ పిటిషన్ వేసుకోవడానికి 45 రోజులు సమయం ఉంటుంది.
ఆ 45 సమయం వరకు వేచి చూసి ఎక్కడెక్కడైతే ఎన్నికల పిటిషన్ దాఖలు కాలేదో ఆయా నియోజకవర్గాల్లో మాత్రమే మీరు డేటా డిలీట్ చేయాలి. సార్. కానీ ఆంధ్రప్రదేశ్ లో 10 రోజుల్లోనే డేటా డిలీట్ చేశారు. దీనిని బట్టి ఎన్నికల్లో ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకోవాలి. అవును సార్. మనం పోయిన ఎన్నికల్లో ఏం జరిగిందో ఇంతకంటే స్పష్టమైన ఆధారం ఏం అవసరం లేదు. సో నేను ఇచ్చిన 11 పాయింట్లలో 2 పాయింట్లు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈవీఎం వెరిఫికేషన్ కాకుండా డేటా ఎందుకు డిలీట్ చేస్తున్నారు, ఆ డేటా డిలీట్ చేయడం తప్పు అని చీవాట్లు పెట్టింది ఎవరికి? ఎన్నికల కమిషన్ కి. నేను లేవెత్తిన 11 పాయింట్ల 2వ పాయింట్ ఏంటంటే, ఒక్కొక్క నియోజకవర్గానికి అభ్యర్థి పోటీ చేయడానికి కేవలం 10,000 రూపాయలు డిపాజిట్ అయితే, ఒక పోలింగ్ స్టేషన్ వెరిఫికేషన్ కి 47,200 ఫీజు ఎలా పెడతారు మీరు? అంత భారీ ఫీజు మీరు పెట్టడం అంటే, ఎవరు ఈ ఈవీఎం వెరిఫికేషన్ కోసం ముందుకు రాకూడదని వాళ్ళని అడ్డుగోడ వేయటమే కదా అని చెప్తే, సుప్రీంకోర్టు దాన్ని కూడా చీవాట్లు పెట్టి దానిని గణనీయంగా తగ్గించమని చెప్పింది. ఫీజు ఏదైతే ఉందో, ఈవీఎం వెరిఫికేషన్ ఫీజు ఏదైతే ఉందో, పోలింగ్ స్టేషన్ కి 47,200 నుంచి దాన్ని తగ్గించమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అలాగే ఇంకా 9 పాయింట్స్ ఉన్నాయి. అవేంటంటే, మీరు మాక్ పోలింగ్ చేసేటప్పుడు ఎన్నికల కమిషన్ ఏమంటుందంటే, ఏ మిషన్ల మీద అయితే మీకు అనుమానాలు ఉన్నాయో ఆ మిషన్ల మీద మేము మాక్ పోలింగ్ చేస్తాము. కానీ ఆ మాక్ పోలింగ్ లో అభ్యర్థుల పేర్లు, అభ్యర్థుల పార్టీ పేరు, అభ్యర్థుల ఎన్నికల గుర్తు ఉండదు. కుక్క, పిల్లి, నక్క, ఎలుక ఆ డమ్మీ పేర్లతో, డమ్మీ ఎన్నికల గుర్తుతో మాక్ పోలింగ్ చేస్తా ఉంటుంది. అంటే ఒకవేళ మీరు ఈవీఎం కి ఒక ఆదేశం ఇచ్చారనుకోండి, ఫ్యాన్ కు పడిన ఓటు కమలానికి కానీ, సైకిల్కి కానీ, గాజు గ్లాసుకు కానీ బదలాయించాలని మీరు ఆదేశం ఈవీఎం కి ఇచ్చింటే, ఆ ఈవీఎం పనితీరు మీద అనుమానాలు ఉన్నప్పుడు అది తీసుకొచ్చి దాని మీద వెరిఫికేషన్ చేయడం కోసం ముందుకు వస్తే ఆ గుర్తులే ఉండవు. మీరు మాక్ పోలింగ్ చేసేటప్పుడు ఆ గుర్తులే చెరిపేసి వేరే గుర్తులతో మీరు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అంటే మీరు ఇచ్చిన ఆదేశాలు దొరకకుండా చేస్తున్నారు ఇది. అంటే మీరు ఎన్నికల్లో ఏమన్నా మీరు తప్పుడు ఈవీఎం కి తప్పుడు ఆదేశాలు ఇచ్చినట్టయితే అవి పట్టపడకుండా ఉండేందుకే ఇలా చేస్తున్నారు మీరు. కాబట్టి అదొకటి. అలాగే ఎన్నికల్లో వచ్చిన వివిప్యాట్లు అంటే ఓటర్ల ద్వారా వచ్చిన వివిప్యాట్లని లెక్కించి ఓటర్ల ద్వారా వచ్చిన ఈవీఎం గణాంకాలతో పోల్చడానికి కూడా ఎన్నికల కమిషన్ ఒప్పుకోలేదు. అది కూడా ఒక అభ్యంతరం. అలాగే వివిప్యాట్లు ప్రింట్ అయ్యేటప్పుడు మనకి కింద కనపడదు. ఎందుకంటే ఎన్నికల ఒక సీక్రెట్ ప్రక్రియ కాబట్టి కింద కనపడకుండా ఉండటమే అది చట్టం అది. కానీ మీరు ఈవీఎం వెరిఫికేషన్ అప్పుడు అది పారదర్శకంగా ఉండాలని నేను సూచించడం జరిగింది. ఎప్పుడు ఏ ఈవీఎంల మీద మీకు అభ్యంతరాలు ఉన్నాయో ఆ ఈవీఎంలు మీరు దాన్ని టెస్ట్ చేస్తున్నప్పుడు కింద కూడా ట్రాన్స్పరెంట్ గా ఉంటే, ఏ స్లిప్ ప్రింట్ అయింది, అది డబ్బాలో పడేంత వరకు గుర్తు ఎలా ఉంది అనేది కూడా మనకు కనపడాలి. అది కూడా ఒకటి కోరడం జరిగింది. అలాగే మీరు ఒక ఈవీఎం ని ఒక 9-10 గంటల పాటు, దాదాపు 12 గంటల పాటు వాడిన తర్వాత 4 రోజులు 5 రోజులు కొన్ని చోట్ల నెల రోజులు స్ట్రాంగ్ రూమ్ లో పెట్టిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తే 99% ఎలా మీకు ఛార్జింగ్ వస్తుందో అది కూడా, దాన్ని కూడా మనం వెరిఫై చేయాల్సిన అవసరం ఉందని ఇలా 11 పాయింట్లు ఇస్తే అవన్నీ సుప్రీం కోర్టులో ఈ రోజున సర్వం మిత్తర్ అని హర్యానా నుంచి, గోపాల్ దాస్ అగర్వాల్ అని మహారాష్ట్ర నుంచి ఈ అభ్యర్థులు వేసిన పిటిషన్లు విచారణకు ఉంది. ఎన్నికల కమిషన్ నేను చెప్పిన షరతులతో కనుక ఈవీఎంల వెరిఫికేషన్ చేస్తే మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు తారుమారు అయ్యే అవకాశం ఉంది. షూర్ సార్, షూర్ సార్. సో అలాగే ఓటర్ లిస్ట్ లో కూడా మీరు ఈ ఓటర్ లిస్ట్ లో ఒక పేరు చేరిస్తే ఆ పేరు చేర్చిన తేదీ కూడా ఓటర్ లిస్ట్ లో రావాలి. ఎందుకంటే మీరు ఎన్నికలకి వారం రోజుల ముందర 14 మీసాలు రాని వాళ్ళని తీసుకొచ్చి మీరు ఓటర్ లిస్ట్ లో చేర్చేస్తున్నారు. పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో కొంతమంది 14-15 సంవత్సరాలు లైన్ లో ఉన్నారు. వాళ్ళు మరాఠీలో మాట్లాడితే వాళ్ళకి మరాఠీయే రాదు. ఎక్కడి నుంచి వచ్చారో ఎవరికి తెలియదు. బీజేపీ వాళ్ళు ఏమంటారు, వేరే పార్టీ వాళ్ళేమో మీరు రోహింగ్యాలను తీసుకొచ్చి ఓటర్లుగా నమోదు చేసామంటారు. వీళ్ళేమో వేరే రాష్ట్రాల నుంచి ఆ మాతృభాష రాని వాళ్ళని తీసుకొచ్చి మీరు ఓటర్లుగా నిలబెట్టేసేసి వాళ్ళని ఓటర్లుగా నమోదు చేసేసి మీరు
అవకతవకలు పాల్పడతారు. ఇప్పుడు స్పష్టంగా బీహార్కి జాజా జిల్లాకి చెందిన ఓటర్లు అదే ఓటర్ ఐడితో వాళ్ళు పశ్చిమ బంగాల్లో కూడా ఓటర్లుగా ఉన్నారు. అవునండి. ఒకే ఓటర్ ఐడి బీహార్ లో ఉంది, పశ్చిమ బంగాల్లో ఉంది. ఒకే ఓటర్ ఒకటే. సార్ దీన్ని బట్టి బీజేపీ ఎలాంటి కుతంత్రాలకు పాల్పడుతుందో, మన దేశం ప్రజాస్వామ్యాన్ని ఎలా అపహాసం చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.